దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా ప్రేమ వందనాలు. మనము దేవుని వాక్యంలో ఉన్న ప్రేమను గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రేమను గురించి మనము 6వ సందేశాన్ని వింటున్నాం. మనము ప్రాముఖ్యంగా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమకున్న 15 లక్షణాలను మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము ఆ 15 లక్షణాల్లో ఉన్న చివరి 4 లక్షణాలను మనము ధ్యానించుకుంటాం. రండి, మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు అందరము కలిసి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. మీరందరూ కూడా మీ మనస్సుల్లో ప్రార్థన చేయండి. దేవా, నీ వాక్యము ద్వారా నన్ను దీవించు, నీ వాక్యాన్ని నాకు దయచేయి, నాతో మాట్లాడు అని ప్రభువుని మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మా ప్రభువా, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని మేము నేర్చుకోవాలని ఆశతో నీ పాదముల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాం. సంఘముగా తండ్రి, మేము ప్రేమను గురించి ధ్యానిస్తూ నాయన, ప్రేమలో అభివృద్ధి పొందాలని నాయన, మాకు కొదువుగా ఉన్నది నాయన, తీరుస్తావనే ఆశతో నాయన మేము నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాం. దయతో నాయన ఈరోజు కూడా మేము ప్రేమను గురించి ధ్యానించుచుండగా నీ యొక్క అమూల్యమైన మాటలు మాకు దయచేయండి. ప్రభువా నాయన, అల్పుడు అయోగ్యుడు నాయన, మీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా తండ్రి కనికరించి క్షమించి నాయన, అభిషేకించి నాయన, మీ నోటికి బూరగా వాడుకున్నామని నీ పాదాల దగ్గర గోజాడుతుంటున్నాం. నీకే వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన నీ వాక్యం చేత మీరు దీవించండి, తృప్తిపరచండి నాయన, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మేమందరము నాయన మమ్మును మేము నీ పాదముల వద్ద పడవేసుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి శక్తిగల నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకుని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమలో ఉండాల్సిన 15 లక్షణాలను మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ యొక్క పత్రికను రాస్తూ వరముల గూర్చి వివరిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ వరాలు, ఆత్మ వరాలను గురించి చెప్తుంటున్నప్పుడు, వరాల కంటే ప్రేమే ప్రాముఖ్యమైనది అన్న సత్యాన్ని తెలియజేస్తూ సంఘము ఏ విధంగా ఉండాలో, సంఘము ప్రేమ కలిగి ఉండాలని, ప్రేమలో 15 లక్షణాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. ఈ 15 లక్షణాల్లో మనము పోయిన వారం వరకు 11 ధ్యానించాం కదా. మొదటి 2 ప్రేమ ఏ విధంగా ఉండాలో తెలియజేశాడు. అవేంటంటే దీర్ఘకాలము సహించాలి అని, దయ చూపించాలి అని మనము నేర్చుకున్నాం. తర్వాత 8 లక్షణాలు ప్రేమలో ఏముండకూడదు, నీలో ఏమి ఉండకూడదో ఒక 8 మనం చూసాం. అవేంటంటే మత్సరము ఉండకూడదు, డంబము ఉండకూడదు, ఉప్పొంగొద్దు, అమర్యాదగా నడవద్దు, స్వప్రయోజనమును విచారించుకొనొద్దు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకోవద్దు, దుర్నీతి విషయమై సంతోషపడవద్దు అని 8 విషయాలు మనము చూసాం. ఆ విధంగా 10 అయిపోయినవి. తర్వాత 10వది 11వది అంటే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అని అవి కలిసి ఉన్నట్లు మనము చూసాం. 10వ లక్షణము మరియు 11వ లక్షణము. ఇంతవరకు మనము పోయిన వారము ధ్యానించాం కదా. పోయిన వారం మనం ప్రాముఖ్యంగా ఏం చూసామంటే స్వప్రయోజనమును విచారించుకున్నది, అంటే సెల్ఫిష్గా ఉండదు, కానీ ఇతరుల గురించి ఆలోచించాలి అని మనము నేర్చుకున్నాం. ఇంగ్లీష్ భాషలో 26 అక్షరాలు ఉన్నాయి
కదా. 26 అక్షరాల్లో ఒకటే అక్షరం వంగదట. అన్ని అక్షరాలు వంగుతాయి కానీ ఒక్కటే అక్షరం వంగదంట. అదేంటదంటే ఐ, అంటే నేను. ఐ అనేది వంగదంట కదా. ఏబిసిడీలలో అన్నీ ఎక్కడో ఒక చోట వంగినాయి కానీ ఐ అనేది నిటారుగా నిలబడుతుంది. ఐ అంటే ఏంటిది? నేను. సో ఆ సెల్ఫిష్నెస్ అట్లా వంగకుండా మనం ఉండకూడదు కదా. స్వప్రయోజనమును విచారణ, నీ ప్రయోజనం కాకుండా ఇతరుల మేలు కోరాలి. అది తర్వాత త్వరగా కోపపడకూడదు. కోపపడటానికి మనము నిదానించాలి అని యాకోబు పత్రికలో చూసాం. తర్వాత అపకారమును మనస్సులో ఉంచుకోదు. ఎవరెవరు నీకు ఏ ఏ అపకారాలు చేశారో అవన్నీ మనస్సులో నీవు రికార్డు చేసుకొని పెట్టుకోవద్దు, కానీ నీవు క్షమించాలి అని మనము చూసాం. తర్వాత దుర్నీతి విషయమై సంతోషపడక సత్యములో సంతోషించాలి అని మనము చూసాం కదా. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, కీడైనప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనము సంతోషపడద్దు, కానీ దేంట్లో సంతోషించాలా? సత్యములో సంతోషించాలి. కాబట్టి పోయిన వారం రానోళ్ళు యూట్యూబ్లో దయచేసి వినాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. ఈరోజు 7వ వచనములోని చివరి 4 లక్షణాలను ధ్యానిస్తాం. అవేంటంటే అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును అని మనము చూస్తుంటున్నాం కదా. అన్నిటినీ అనండి అందరూ. సో ఈ 4 లక్షణాలు అన్నిటినీ అని మనము చూస్తూ ఉంటున్నాం కదా. ప్రేమలో చివరిగా ఉండాల్సిన 4 లక్షణాలను పౌలు గారు వివరిస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది ప్రేమ బలహీనమైనది అనుకుంటారు. ఎవరైనా ఒక తల్లి ఉన్నదనుకోండి, కొడుకు ఎంత బొడ్డైనా లేకపోతే కొడుకు ఎట్లాంటి దుర్మార్గుడైనా తల్లి ప్రేమిస్తూ ఉంటుంది కదా. జైలుకు పోయినా కానీ తల్లి ఏం చేస్తుంది? జైలుకు పోయి చూస్తుంది. బస్సులో పోయి అన్నం కట్టుకొని అన్ని తీసుకుపోయి జైలుకు పోయి వస్తూ ఉంటుంది. సో చాలామంది అట్లాంటి ప్రేమను చూసి ఏమంటారంటే, చూడు ఆ తల్లికి తెలివి లేదు, అమాయకురాలు, లేకపోతే మైండ్ సరిగా లేదంట. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రేమ బలహీనమైనది అనుకుంటారు. ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తున్నా, ఎక్కువగా మర్యాదిస్తున్నా, ఎక్కువగా క్షమిస్తున్నా వాళ్ళని బలహీనమైన వ్యక్తులుగా అనుకుంటారు. కానీ దేవుని వాక్యము ఏం చెప్తుందంటే ప్రేమ బలహీనమైనది కాదు. ప్రేమ ఎట్లాంటిది చెప్పండి? బలమైన ప్రేమ మరణము కంటే బలమైనది. నిజానికి ప్రేమించటానికే నీకు ఎక్కువ బలం కావాలి, క్షమించటానికే ఎక్కువ బలం కావాలి, వదిలేయటానికి నీకు బలం ఎందుకు? మనందరికీ తెలుసు యేసు ప్రభువులో ఉన్న ప్రేమ ఎవరిలో లేదు, అవునా కదా? యేసయ్య బలహీనుడా? మరి చెప్పండి. యేసయ్య ఎంత బలవంతుడంటే అందరిని ప్రేమించి కొరడా దెబ్బలు తిని సిలువలో మరణించటానికి, తండ్రి చేత ఎడబాటు గురి కావటానికి, చనిపోవటానికి ఇష్టపడ్డాడు. అంత బలమైన ప్రేమ అది. కాబట్టి పౌలు గారు ఇక్కడ లాస్ట్లో ఈ 4 లక్షణాలు చెప్తూ ఏమంటున్నాడంటే ప్రేమ చాలా బలమైనది అంటున్నాడు. నీకు ప్రేమించాలంటే చాలా బలము కావాలి. హల్లెలూయా. కాబట్టి ప్రేమను మనము వీక్నెస్గా తీసుకోకూడదు. ప్రేమించే వాళ్ళని ఎప్పుడు మనం బలహీనులుగా చూడొద్దు. క్షమించే వాళ్ళని మనం ఎప్పుడు కూడా బలహీనులుగా చూడదు. ప్రేమ ఎంత బలమైందో 4 లక్షణాలు పౌలు గారు చెప్తున్నాడు. 7వ వచనంలో మొట్టమొదటి ఏమంటున్నాడంటే అన్నిటికీ తాలుకుంటుందట. ప్రేమ ఏం చేస్తుందంటే చెప్పండి? అన్నిటినీ తాలుకుంటుంది. కింద నెంబర్ వేసి ఏమున్నదంటే అన్నిటినీ ఏం చేస్తుందట చెప్పండి? కప్పుతుందట. చెప్పండి, ఏం చేస్తుంది? కప్పుతుంది కదా. అన్నిటినీ కప్పేస్తుంది ప్రేమ, అన్నిటినీ తాలుకుంటుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత గాయమైనా కానీ, ఎంత నష్టమైనా, ఎంత హింస అయినా, ఎంత నొప్పైనా కానీ నీలో ప్రేమ ఉంటే దాన్ని ఏం చేస్తుంటే కప్పేయాలి, దాన్ని తాలుకో కదా. తల్లి ప్రేమ ఎట్లాంటిది? కొంతమంది తల్లులు ఉంటారు, కొడుకు ఎంత గాయము చేసినా కానీ దాన్ని ఏం చేస్తారు? కప్పేస్తారు. సో నీలో ప్రేమ ఉంటే నీవు ఇతరులు పెట్టే ఆ శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా కానీ నువ్వేం చేయాలంటే దాన్ని తాలుకోవాలి.
హల్లెలూయా. ఈ రోజున ప్రేమలో బలం లేదు. నీ కుటుంబంలో నీ భార్య అంటే, నీ భర్త అంటే, సంఘములో తోటి విశ్వాసులంటే ఏం లేదు, ఆ ప్రేమలో బలం లేదు. తాళుకోలేకపోతున్నారు. ఒక్క మాట అనగానే దాన్ని కప్పట్లేదు. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇంత దాన్ని అంత చేసి ఊరంతా చెప్తున్నారు. కానీ ప్రేమ ఏం చేస్తుందంటే చెప్పండి, తాళుకుంటుంది, కప్పేస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో పేతురు గారు ఏమంటాడంటే, మీరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ అనేక పాపములను కప్పేస్తుందట. చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక, సో అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమ అనేక పాపములను కప్పివేస్తారు. చాలామంది తల్లులు కొడుకులకు పాపాలు కప్పేస్తారు, లేకపోతే ఇష్టమున్న కొడుకు పాపమే కప్పేస్తారు, పక్షపాతం చూపెడతారు. కానీ బయట ఎవరిదన్నా బలహీనత బయటపడ్డదనుకో, ఏదో జీతం వచ్చినట్టుగా ఇంటింటికి తిరిగి చెప్తారు. చెప్పకపోతే నాదు చచ్చిపోతానేమో అని వాళ్ళు అనుకుంటారు. ఎంతమందికి చెప్తే అన్ని వేల రూపాయలు వచ్చినట్టే కదా ఇంటి. కానీ నీలో ప్రేమ ఉంటే ఏం చేయాలి, ఆ పాపాన్ని ఏం చేయాలి, నువ్వు కప్పివే. ఆ పాపాన్ని నువ్వు కవర్ చేయాలి. దొరికిందే సందని అందరికి చెప్పకూడదు. వింటున్నారా? తాలుకోవాలి. పౌలు గారిని కూడా మనం గమనిస్తే కొరింథీ సంఘంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవునా కదా? కొరింథీ సంఘంలో కొట్లాటలు, గ్రూప్ వాళ్ళు. మాకు అసలు కొంతమంది అయితే మాకు పౌలుకు సంబంధం లేదు, మేము అప్పుల్లో వాళ్ళం అన్నారు. భయంకరమైన పాపాలు ఉన్నాయి చాలా. ఎంత భయంకరమైన వ్యభిచారాలు అంటే 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తే మనం నోటితో కూడా చెప్పుకోలేం. అటువంటి భయంకరమైన పాపాలు. 6వ అధ్యాయంలో అయితే కోర్టు కేసులు, 8వ అధ్యాయంలో అయితే విగ్రహాల దగ్గర పోయి వాళ్ళు తింటున్నారు పక్కనోని పట్టించుకోకుండా. బల్ల దగ్గర సహవాసములో పేదోళ్ళని పట్టించుకోవట్లే, వాళ్ళు ఉన్నోళ్ళే భోజనం చేస్తున్నారు. కానీ అటువంటి భయంకరమైన పాపాలున్న కొరింథీ సంఘాన్ని పౌలు గారు దర్శిస్తున్నాడు. వాళ్ళ పాపాలు ఏం చేస్తున్నాడంటే ఆయన తాలుకుంటున్నాడు. చూస్తారా, 1 కొరింథీ 9వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, నేను అన్ని సహిస్తున్నాను అంటాడు. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోకుండా క్రీస్తు సువార్తను ఏ అభ్యంతరము కలగకూడదని అన్నిటినీ సహించుచున్నాము అంటే, మేము కూడా అన్నిటినీ తాలుకుంటున్నాం. ఎందుకో యేసు ప్రభు సువార్తకు అభ్యంతరం కావద్దు. ఈ రోజున యూట్యూబ్లలో చూస్తే ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని భయంకరంగా తిడుతున్నారు. యేసయ్య నామానికి ఏమైనా వాళ్ళు పట్టించుకోవటం లేదు, అవునా కదా? సంఘం ఏమైనా పట్టించుకోవటం. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, క్రీస్తు సువార్తకు అభ్యంతరము కలగకుండా నిమిత్తము నేనేం చేస్తున్నాను, అన్నిటినీ సహిస్తున్నాను. సో ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, ప్రేమ అన్నిటినీ కప్పుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎదుటి వారిలో ఏదైనా బలహీనతను చూసినప్పుడు నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. బలహీనతలు, వాళ్ళలో తప్పులు నువ్వు చూసినప్పుడు నువ్వు వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళని క్షమించి వాళ్ళ గురించి నలుగురికి చెప్పకుండా వాళ్ళని బట్టి నువ్వు దేవుని సన్నిధిలోకి రావటం నేర్చుకోవాలి. నువ్వు సాత్వికముతో దీర్ఘశాంతముతో ఆ పాపాలను ఏం చేయాలంటే చెప్పండి, మనము కప్పాలి. మనం క్రిస్మస్ టైంలోకి వెళ్తుంటున్నా, ఆ రోజులో మరియమ్మకు గర్భం వచ్చినప్పుడు, యోసేపుకు తెలిసినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆమెను బహిరంగముగా అవమానపరచనులక రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. 10 మందికి చెప్పాల, అమ్మ మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం మరియమ్మతో, కానీ ఆమెకి ప్రెగ్నెంట్ అయింది, నేను ఆమెను ఇంత మట్టికి టచ్ చేయలేదు, కాబట్టి పెద్ద మనుషులలో పెడుతున్నా అని బహిరంగముగా మరియమ్మని ఏం చేయలేదు యోసేపు, అవమానం చేయకుండా ఏం చేశాడు, రహస్యముగా
ఆ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాడు. ఇది కపటం అట. అందుకే కొత్త నిబంధన యోసేపుని ఏమంటదంటే నీతిమంతుడు అంటది. కొత్త నిబంధనలో ఉన్న మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు? యోసేపు. ఎవడైనా ఒక బలహీనతను చూస్తే మనము చాటింపు పట్టుకొని డుముక్కు పట్టుకొని దండోరా ఓ వినండ హో అనకూడదు. ప్రేమలో ఏముండాలి చెప్పండి? కప్పటం. వెనకేసుకొని రమ్మని చెప్పటం లేదు నేను. ఎంత చేసినా వాడిని వెనకేసుకొని రాండి, వాడి గురించి అబద్ధాలు చెప్పండి అని చెప్పటంలే నేను. కానీ వాడి మీద నీకు ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావంటే వాడిని బహిరంగంగా అవమానపరచవు. కానీ ఏం చేస్తావు? వాడి గురించి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తావు. అన్నిటినీ తాలుకొను. కాబట్టి మనకు దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, గుసగుసలు చెప్పుకుంటా వాళ్ళని మనము ఎంకరేజ్ చేయొద్దు కదా. సో మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు? ఎట్లుండాలట ప్రేమ? నీలో ఏముండాలా? నువ్వు అన్నిటినీ తాలుకోవాలి. రెండోదిగా ఏమంటున్నాడంటే అన్నిటినీ నమ్మును అంటున్నాడు. అందరు నాతో పాటు చెప్పండి, అన్నిటినీ నమ్మును. నీలో ప్రేమ ఉంటే నీలో ఈ లక్షణం ఉండాలి. నువ్వు అన్నిటిని నమ్మాలి. అన్నిటిని నమ్మాలంటే అబద్ధాలు నమ్మమని కాదు, పుకార్లు నమ్మమని కాదు. ఏమి నమ్మాలంటే ప్రతి ఒక్కడు దేవుని బిడ్డ అని నమ్మాలి. అంటున్నారా? ప్రతి ఒక్కడు మారి మంచోడైతాడని నువ్వు నమ్మాలి. ఎవరన్నా నీ దగ్గరికి గుసగుసలు తెచ్చారనుకోండి, పలానోళ్ళు అట్టా ఇట్టా అని పుస్సని తెచ్చారనుకోండి, చెవులు గొరుగుతున్నారనుకోండి, నువ్వేం చెప్పాలా? అట్లాంటోడు కాదు, మంచోడు, మంచి వ్యక్తి, ప్రార్థన చేద్దాం. సో నీవు ప్రతి వ్యక్తి మంచోళ్ళని, దేవుని దగ్గర వాళ్ళు మారతారని నీవు నమ్మాలి. ప్రేమ ఎవరిని అనుమానించదు కదా. తల్లి ప్రేమ ఎట్లా? నువ్వేమైనా పోయి నీ కొడుకు ఇట్లా చేస్తున్నా అనుకొని చెప్పిన అనుకో, ఆ తల్లి ఏమంటుందంటే నా కొడుకు అట్లాంటోడు కాదు, నేను కనుక్కుంటా అంటది. సో ప్రేమ ఎవరిని అనుమానించకూడదు. అందరూ మారతారని, అందరూ ఆత్మీయంగా ఫలిస్తారని, అందరూ దేవునిలో ఎదుగుతారని నీవు నమ్మాలి. నీ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మారతారని నువ్వు విశ్వసించాలి. అన్నిటిని నమ్ముతా అంటే నేను అన్ని నమ్ముతా, నాకు ఎవడు ఏది చెప్పినా నమ్ముతా అనకూడదు. అట్లా కాదు. అన్నిటిని నమ్మటం అంటే ప్రజల మంచోళ్ళని, ప్రజలు శ్రేష్టమైనవి, వాళ్ళ కోసం మనం నమ్మాలి. యేసయ్య శిష్యులందరినీ నమ్మాడా నమ్మలేదా చెప్పండి? యేసయ్య శిష్యులందరినీ నమ్మాడు. శిష్యుల్లో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, భయంకరమైన బలహీనతలు. నేను పోయిన వారం చెప్పాను, ఒక ఇద్దరు శిష్యులైతే నాకు కుడివైపున స్థానం కావాలా, ఎడంవైపున స్థానం కావాలన్నారు. మాకు అధికారం కావాలా, అందరి మీద పెత్తనం కావాలన్నారు. కానీ యేసయ్య ఏం చేశాడు? అందరినీ నమ్మాడు. ఎందుకంటే యేసయ్య అందరూ మారతారని నమ్మాడు. అందరికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. యూదా ఇస్కరియోతును కూడా యేసయ్య చివరి వరకు వెంటబెట్టుకుంది. హల్లెలూయా. నీవు నమ్మటం నేర్చుకోవాలి. చాలామంది అబద్ధాలు నమ్ముతారు, కానీ దేవుని వాక్యం నమ్మరు, దేవుని వాగ్దానాలను నమ్మరు. బయటోడు ఏది చెప్పినా అది నమ్ముతారు. ఇంకో సర్వే చేస్తున్నారు, సర్వే అయిపోయాక ఆడవాళ్ళందరికీ 2000 వస్తాయంటే ఇంకా నమ్ముతారు అది కదా. ఏది చెప్పినా నమ్ముతారు. ఇంకా ఈడదాకా గోడ కడతారంట, ఈడదాకా ఇల్లులు పోతాయంట, డబుల్ బెడ్రూమ్లు ఇస్తారంట, అందరికంటే నమ్ముతారు. పుకార్లన్నీ నమ్ముతారు, కానీ దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలను నమ్మరు. సో నువ్వు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నీకు అర్థం కాదు. నీలో నిజమైన ప్రేమ ఉంటే, యేసయ్య ప్రేమ ఉంటే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మాలి. హెబ్రీ 11:6 ఏం చెప్తుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారందరికీ ఫలము దయచేయువాడని నీవు నమ్మ. నీలో ఆ నమ్మకం అనేది ఉండాలి. ఈ రోజున చాలామంది దేవుని నమ్మటం లేదు, బంధువుల్ని నమ్ముకుంటున్నారు, కులపోళ్ళని నమ్ముకుంటున్నారు. ఎంత భయంకరమైన విషయమో చూస్తున్నారా? బంధువులను నువ్వు మొదటి స్థానంలో పెడితే ఏమవుతారు? ముఖ్యమంత్రి లాంటోని ఏం చేశారు? పీకి
కులం 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 అని ఎమ్మడబడ్డాడు ఆయన. ఆలకిచ్చాడు. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరిని నమ్మాలి నువ్వు? దేవుని నమ్మాలి. దేవుని వాగ్దానాలను నువ్వు నమ్మాలి. వింటున్నారా? దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలి. దేవునికి సమస్తము సాధ్యమని నమ్మాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నది? దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తమును మేలు కలుగుటకు సమకూడి జరుగుచున్నది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీకు ఏది జరిగినా నీ మేలు కోసం జరుగుతుంది అంటుంది. అది నువ్వు నమ్మటం నేర్చుకోవాలి. వింటున్నారా? ఇది నమ్మవు నువ్వు. ఎవడో ఏదో చెప్పి యాన్నో అది కట్టించుకుంటే పోతుందంటే అది నమ్ముతావు నువ్వు. అంతరం కట్టించుకో, పలానోడు దగ్గరికి పో, కలిసి వస్తుందంటే అది నమ్ముతావు నువ్వు. ఎందుకు? నీకు సాతానుడంటే ఇష్టం, దెయ్యం అంటే ఇష్టం, నీకు పేరు మార్చుకుంటే నమ్ముతావు, ఆడపోతే కలిసి వస్తుందంటే నమ్ముతావు. కానీ దేవుని వాక్యాన్ని నమ్మటం లేదు. ఎందుకు? నీలో ఇంకా సాతానుడు ఉన్నాడు. వింటున్నారా? కొంతమంది ఇంకా నాకు కలిసి రావటం లేదు, ఇది కావటం లేదు, అది కావటం లేదు. దేవుని వాక్యాన్ని నమ్మటం నేర్చుకోండి. దేవుని నమ్మటం నేర్చుకోండి. ప్రేమ అన్నిటిని నమ్ముతుంది. దేవుడు మంచోడని నమ్మటం నేర్చుకోవాలి నువ్వు. కొంతమంది దేవుడిని చూస్తేనే పోలీసులాగా అనిపిస్తారు. దేవుడు ఎప్పుడు నన్ను కొడతాడో, ఎప్పుడు నన్ను తిడతాడో, ఎప్పుడు నా చెయ్యి ఇరగొడతాడో, ఎప్పుడు నా కాళ్ళు ఇరగొడతాడో, ఎప్పుడు నన్ను కింద పడేస్తాడో అన్నట్లే చూస్తారు దేవుడు. ఒక పోలీసోడ్లాగా నాకు కళ్ళు తీస్తాడు కదా. చిన్నప్పుడు అంటారు, అట్టనబాకరా కళ్ళు పోతాయి అంటారు. ఏమంటారు? కళ్ళు పోతాయి అంటారు. సో దేవుడిని ఏమన్నంటే కళ్ళు పోతాయని. సో దేవుడు మంచోడు, దేవుడిని దీవిస్తాడు. తన్ను వెదకు వారందరికీ ఫలము దయచేయవాడని నువ్వు నమ్ము. చిన్నప్పుడు మేము చదివిన కథలో ఒక పిల్లోడికి అబద్ధం చెప్తే వాళ్ళ అమ్మమ్మ చనిపోతుంది. ఏదో వాళ్ళ ఫ్రెండ్కి అబద్ధం చెప్తే అదే రోజు వాళ్ళ అమ్మమ్మ చనిపోతే వాడు ఏమనుకుంటాడంటే, నేను అబద్ధం చెప్పడం వల్ల మా అమ్మమ్మ చనిపోయిందని బాధపడతాడు. సో దేవుడు అట్లాంటోడు కాదు. దేవుడు ఎవరు చెప్పండి? మంచివాడు. నువ్వు పాపం చెయ్యి అని చెప్పటంలో నేను, కానీ దేవుడు వాక్యంలో ఏముందంటే, నీకు ఏది జరిగినా అది మేలు కొరకు జరుగుతుంది. ఆ విశ్వాసం నీకు కావాలి. దేవుడు మంచోడనే నమ్మకం నీకు కావాలి కదా. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవడు ఎడబాపుతాడు అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చివరికి వచ్చేసరికి, ప్రధానులైన శ్రమలైన హింసలైన ఉన్నవి అయినా రాబోవినైనా ఏదియో క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏదియో ఎడబాపు. ఇది నీవు నమ్మాలి. యేసయ్య ప్రేమను నీవు నమ్మటం నేర్చుకో. ఎవడు ఏది చెప్తే అది నమ్మినావు అనుకో, నీ అంటే తెలివి తక్కువడు ఎవరు లేరు. సాతానుడు నిన్ను భయంలో పెట్టి నిన్ను ఇది చేస్తున్నాడు. సో మొట్టమొదట మనం ఏం చూస్తాం? ప్రేమ అన్నిటినీ తాలుకుని. రెండవది అన్నిటినీ నమ్మును. మూడవది ప్రేమ అన్నిటినీ నిరీక్షించును అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. నీలో ప్రేమ ఉంటే నువ్వేం కావాలంటే అన్నిటినీ నిరీక్షించాలి. అంటే అన్నీ మంచిగా జరుగుతాయనే ఆశ నీలో ఉండాలి, విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా. నిరీక్షణ అంటే పాజిటివ్ థింకింగ్ కాదు. పాజిటివ్ థింకింగ్ వేరు, విశ్వాసం వేరు. పాజిటివ్ థింకింగ్ వేరు, నిరీక్షణ వేరు. లోకం ఏం చెప్తుందంటే బీ పాజిటివ్ అని చెప్తుంది. నువ్వు ఫెయిల్ అయినా కానీ ఫెయిల్ కాలేదు అనుకోమంటుంది. అది పాజిటివ్ అంటే. నీకు తెలివి లేకపోయినా కానీ తెలివి ఉన్నదని చెప్పుకో అంటుంది. అది కాదు. పాజిటివ్ థింకింగ్ వేరు, నిరీక్షించటం వేరు కదా. నేను పాస్ అవుతా అని అనుకోమంటుంది లోకం. అది పాజిటివ్ థింకింగ్. కానీ నిరీక్షణ, విశ్వాసం ఏంటంటే, నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త, ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఆయన నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, అవి తప్పక చేస్తాడు. అది నిరీక్షణ. పాజిటివ్ థింకింగ్ ఏమో నీ మీద చెప్తుంది, ఏ పాజిటివ్గా ఉండు, పాస్ అవుతాను అనుకో. వాడు ఏమి రాకపోయినా కానీ పాజిటివ్ థింకింగ్ ఏమంటుంది? పాస్ అవుతానని అనుకో అంట.
ఎవరి మీద నీ నిరీక్షణ, ఎవరి మీద నీ విశ్వాసం అంటే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సో దేవుడు నీ పట్ల తన ప్రతి ప్రణాళికను, వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు. ఇతరుల పట్ల కూడా నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. కొరింథీ సంఘము అంత భయంకరమైన సంఘము ఇంకొకటి లేదు. ఆ రోజుల్లో ఎవరినన్నా తిట్టాలన్నా కానీ ఏమని తిట్టేవాళ్ళంటే, ఓ కొరింథీయుడా అని తిట్టేవాడు కదా. కొంతమంది ఊరి పేరు పెడితేనే వాడిని తిట్టినట్టు లెక్క. ఆ రోజుల్లో ఎవరినైనా తిట్టాలంటే ఏమని తిట్టేటోళ్ళు. అంత భయంకరమైన కొరింథీ పట్టణములో, సంఘములో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పౌలు గారు ఏం నమ్మాడో తెలుసా? వాళ్ళు మారతారని నిరీక్షించాడు. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పౌలు గారు పదే పదే వాళ్ళని దర్శిస్తున్నాడు, ఉత్తరాలు రాస్తున్నాడు, వాళ్ళు మారతారని నిరీక్షిస్తున్నాడు. 1వ అధ్యాయం 7వ వచనం. చూడండి, మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది అంటున్నాడు. చూడండి 7వ అధ్యాయం 4వ వచనం. చూడండి 7వ అధ్యాయము 4వ వచనం. పౌలు గారు కొరింథీ సంఘం ఎడల మంచి నిరీక్షణ కలిగి ఉన్నాడు. చూడండి, మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. మీరు మంచోళ్ళు, మీరంటే నాకు ఆనందం, మీరంటే నాకు అతిశయం, మిమ్మల్ని గూర్చి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అంటున్నా. 16వ వచనం చూడండి, చివరి వచనం ఇదే అధ్యాయంలో, 7వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించు. కొరింథీ సంఘాన్ని చూసినప్పుడు పౌలు గారు మీలాంటి బుడబుక్కలలో యాడా లేరు అనలే, మీలాంటి దుర్మార్గులో, మీలాంటి వేషధారులు ఈ లోకంలో ఏడలేరు అందులో. పౌలు గారు ఏమన్నాడు వాళ్ళని చూసినప్పుడు? మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తాను, మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, మీరు ఒకరోజు మారుతారు. పౌలు గారి యొక్క నిరీక్షణ చూపించడానికి సమయం లేదు, కానీ ప్రతి పత్రికలో పౌలు గారు ఏమంటారు? నేను మిమ్మల్ని నమ్ముతున్నా అంటారు, మీరు చేస్తారని నమ్ముతున్నా, మిమ్మల్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ ఒనేసిమును చేర్చుకోమంటాడు, నీకు అతడు లోటు చేసింది నేను పూడుస్తాను అంటాడు, నేను తప్పక అవన్నీ పే చేస్తాను అంటాడు. ఏమంటాడు చివరిలో? నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావని నేను నమ్ముచున్నాను అంట. తెస్సలోనిక పత్రిక, గలతీ పత్రిక కూడా చాలా, గలతీ సంఘం కూడా చాలా వెనకకు పోతుంది, వేషధారంతో నిండి ఉంటుంది. వాళ్ళు అబద్ధ బోధలు నమ్ముతారు, కానీ వాళ్ళని పట్ల పౌలు గారు ఏం కలిగి ఉన్నాడో? నిరీక్షణ కలిగి. హల్లెలూయా. నీవు కూడా ఇతరుల కోసము నిరీక్షణ కలిగి ఉండాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళు మారతారని ప్రార్థన చేయాలి. నిన్నెవరైతే గాయపరుస్తున్నారో, ఎవరైతే నీ కీడు చేస్తున్నారు, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసి వాళ్ళు మారతారనే నిరీక్షణ కలిగి, మనకి దేవుడు మనకి పరలోకం ఇస్తాడనే నిరీక్షణ నీకుండా. ఒకరోజు మనం దేవుని దగ్గరికి పోతాం, అక్కడ బాధ ఉండదు, కన్నీరు ఉండదు, ఇది మన నిరీక్షణ. సో ప్రేమ అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ కప్పును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించు. చివరిగా ఏమంటున్నాడంటే పౌలు గారు, ప్రేమ అన్నిటినీ ఓర్చును అట. ఓర్చును అనండి. పౌలు గారు ఏ విధంగా నేను అన్ని సహించుకున్నాను అంటున్నాడు, అన్ని తాలుకుంటున్నాను అంటున్నాడు, అదే అర్థం అన్నమాట. ప్రేమ అన్నిటిని ఏం చేస్తుంటే ఓర్చుకుంటుందట. ఏం చేస్తుంది చెప్పండి? ఓర్చుకు. చిన్నపిల్లలు ఎంత గాయం చేసినా ఏం చేస్తాం మనము? ఓర్చుకు. అవునా కదా? నేను మధ్యాహ్నము ఎక్కువ నిద్రపోను. ఒకరోజు మా చెల్లోళ్ళ ఇంట్లో కింద చాపేసుకొని నేను నిద్రపోతున్నా, జాంటీ వీళ్ళంతా ఉన్నారు. జాంటీ గాడు ఇంతలా వాటర్ బాటిల్ తెచ్చి నా ముఖం మీద వేసాడు. చూసేసరికి నవ్వుతున్నాడు, అయినా ఏం మాట్లాడకుండా మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఇంకొకటి తెచ్చేసిండు నా ముఖం మీద. మళ్ళీ చూసి మళ్ళీ నవ్వుతున్నాడు. కానీ
ఏం చేశాను నేను? వాడి మీద ఉన్న ప్రేమను బట్టి నేనేం చేసుకున్నాను? ఓర్చుకున్నాను. అదే వేరే వాళ్ళు వేస్తే ఎట్టుంటుంది? శ్యామలయ్యే బాటిల్ వేసింది అనుకో కదా. సో ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాము? ఓర్చుకుంటాం. సో ప్రేమట ఎంత హింసనైనా ఓర్చుకుంటుంది. చివరి వరకు నువ్వు ఓర్చుకోవటం నేర్చుకో. ఇది దేవుడు నీ పట్ల కోరుకుంటున్నాడు. ఈ 15 లక్షణాలు నీలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఇవన్నీ వినటానికి బాగున్నాయన్నా చేయటానికి కష్టం, నువ్వు ఇది అనవసరంగా చెప్తున్నావు అన్నట్టున్నది మీరు నన్ను చూస్తే. వేరే కాడ చెప్పినా పోయేదన్నా, మాకు చెప్తున్నా మాకు కుదరదు, కాలనీలో ఈ సెట్ కావు, మనోళ్ళు మంచోళ్ళు కాదు, ఈ వేరే కాడ కుదిరితే కానీ మన కాలనీలో అసలే కుదరు, మనం ఆడ ఓర్చుకుంటామన్నా, ఓర్చుకుంటే ఇంకా మన మీద ఇంకా తొక్కుకుంటూ పోతారు. కానీ దేవుని వాక్యం స్థిరం. పౌలు గారికి ఉన్న కష్టాలు, పౌలు గారికి ఉన్న శ్రమలు, సంఘాలు పౌలు గారిని పెట్టిన ఇబ్బందుల ముందు ఏది ఎక్కువ కాదు. ఈరోజు మనకున్న కష్టాలు, మనకున్న గాయాలు ఏది బైబిల్ గ్రంథంలో భక్తులకైన గాయాల కంటే మనకు ఎక్కువ కాదు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రేమ అన్నిటినీ ఓర్చుకో, ప్రేమ అన్నిటినీ సహించ, చివరి వరకు. అన్నిటినీ అంటే ఎప్పుడు? చివరి వరకు క్షమించడం నేర్చుకో. మనము యేసయ్య జీవితంలో ఏ విషయాలు చూస్తాం? శిష్యులు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు యేసయ్యను, ఎన్నిసార్లు వాళ్ళు నమ్మకం ఉంచలేదు, ఎన్నిసార్లు ఆయనను అనుమానించారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. వాళ్ళని ఇప్పుడే కాల్చు అన్నారు. మాకు ఎడం పక్కన ఒకటికి, కుడి పక్కన ఒకటికి అన్నారు. ఆయన అప్పగించడానికి వస్తే అందరూ పారిపోయారు. ఆయన చనిపోతే, శిలువ మీద చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత అందరు చేపలు పట్టడానికి పోయారు. కానీ యేసయ్య ఓర్చుకున్నాడా? ఓర్చుకోలేదా? కొరడా దెబ్బలు, శ్రమలు, నిందలు, అవమానం పౌలు గారు ఓర్చుకున్నారు. పాత నిబంధనలో చూస్తే మోషే గారిలో కూడా ఈ 4 లక్షణాలు, ఈ లక్షణాలన్నీ మనం చూస్తాం. మోషే గారిని ఇశ్రాయేలీలు చాలాసార్లు చంపేద్దాం అనుకుంటారు, రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటారు. ఎవరిని? మోషే. ఈవెన్ సొంత అన్న, అక్కే మోషే గారి మీద అసూయపడతారు. దేవుడు నీతోనే మాట్లాడిందా, మాతో మాట్లాడలేదా అని అసూయపడతారు. సో సొంత కుటుంబీకులు కూడా మోషను ఓర్చుకోలేరు. ఒకసారి అయితే 250 మంది, నువ్వేనా మా మీద అధికారివి, మాతో కూడా దేవుడు మాట్లాడలేదా అని అంటారు. సొంత అన్న దూడను తయారు చేస్తాడు, ప్రజలందరూ రాళ్లతో కొట్టాలని చూస్తారు. కోరహు కుమారులు మోషే మీద, మోషే అధికారం మీద ఎదురు తిరుగుతారు. కానీ మోషే ఏం చేస్తున్నాడు? అన్నిటినీ తాలుకున్నాడు, అన్నిటిని నిరీక్షించాడు, అన్నిటిని ఓర్చుకున్నాడు. దేవుడు దగ్గరగా 4 సార్లు ఏమంటాడో తెలుసా? మోషే, నువ్వు పక్కకు తప్పుకో, నేను వీళ్ళందరినీ నాశనం చేసి నీ నుంచి ఒక కొత్త జనాంగాన్ని సృష్టిస్తా అంటాడు. కానీ మోషే అట్లొద్దు అని ప్రజలకు దేవుడికి మధ్యలో అడ్డం నిలబడతాడు. ముందు నన్ను చంపే అంటాడు, నా పేరు జీవ గ్రంథంలోంచి తుడిచివేయి, కానీ వీళ్ళని ఏం చేయొద్దు అంటాడు. నువ్వు మాతో పాటు రా, వీళ్ళని క్షమించు. దేవుడు ఏమంటాడు? నువ్వు పక్కకు జరుగు, వీళ్ళని నేను ఒక్క సెకండ్లో వీళ్ళని దహించి వేస్తా, నీ నుండి ఇంతకంటే బలమైన జనాంగాన్ని, ఇంతకంటే ఎక్కువ మందిని నేను పుట్టిస్తా అన్నప్పుడు మోషే అడ్డం తిరుగుతాడు. అంతకంటే ఆఫర్ ఎవరికన్నా వస్తుందా? మోషకు వచ్చిన ఆఫర్. కానీ మోషే ఎవరిని ప్రేమించింది చెప్పండి? తన ప్రజల్ని ప్రేమించు కదా. ప్రజలు ఏం చేసినా ఓపిక కలిగి ఉన్నాడు. ఇది దేవుని భక్తులు చూపించిన మాదిరి. యవనస్తులు వినండి, గింతదాని గంధానికి తల్లిదండ్రుల మీద చికాకు పట్టం, తల్లిదండ్రులను నువ్వెంత అంటాం, ఇంట్లోంచి పోతాను బెదిరించటం, భర్తలు భార్యల్ని వేధించటం, భార్యలు భర్తలకి విసుగు తెప్పించటం. ఎందుకు అంటే ఏం లేదు, ప్రేమ. ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చు.
ఈ 15 లక్షణాల్లో మీలో ఎన్నున్నాయో మీరు ఆలోచించుకోవాలి. నేను ఈ యొక్క అధ్యాయాన్ని ఈరోజు ముగించదలుచుకుంటున్నాను. తర్వాత పౌలు గారు ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం నుంచి పౌలు గారు ముగింపిస్తున్నాడు. 15 లక్షణాలు చెప్పిన తర్వాత పౌలు గారు ఏమంటున్నాడంటే, మరలా మొదట్లో ఏ విధంగా చెప్పాడో అదే మాట్లాడుతున్నాడు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, కానీ ప్రేమ ఏంటదట, శాశ్వత కాలం. మొట్టమొదటిలో ఏమన్నాడు కదా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ కదా 5 చెప్పాడు కదా. 5 - 1 ఎంతని చెప్పాను నేను? 0 అని చెప్పాను. 5 ఉండి నీకు ప్రేమ లేకపోతే అదేంటది? 0. 5 ఏమేంటి? నీకు భాషల వరం అందరికంటే ఎక్కువగా ఉంది. అది ఎట్లా? ప్రేమ లేని వాడినైతే మోగడి కంచును గనగనత. తర్వాత రెండవది, ప్రవచించు కృపావరం ఉన్నా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థం. తర్వాత కొండలను పెకిలింపగల విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినా స్వార్థంతో ఇస్తే ప్రేమ లేకపోతే వ్యర్థం. లాస్ట్కి నీ ప్రాణాన్ని అప్పచెప్పిన స్వార్థంతో చేస్తే ప్రేమ లేకపోతే వ్యర్థం. సో అదే ముగింపులో కూడా ఇంట్రడక్షన్ ఏ విధంగా చేశాడో కంక్లూషన్లో కూడా ఏమంటున్నాడంటే 8వ వచనంలో, ప్రేమట శాశ్వత కాలం. ప్రవచనాలు నిరర్ధకమైతే, ప్రవచనాలు ఉండవు, భాషలు ఆగిపోతాయి. కొద్ది రోజులే ఈ భాషల వరము, ప్రవచనాల వరం కొద్ది రోజులే. జ్ఞానం నిరర్ధకమవుతుంది, కానీ ప్రేమ ఏంటిది? శాశ్వత. మనము కొంత మట్టికే ఎరుగుతాము, కొంత మట్టికే ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం. పౌలు గారు ఏమంటారంటే, ఇప్పుడు మనకు కొంచెమే తెలుసు. ఈ ప్రవచనాలు, ఈ భాషలు, ఈ వరాలన్నీ కూడా కొద్ది వరకే, ఇవి కొంచెమే. కానీ పరిపూర్ణమైనది ఏంటంటే పరలోకం. పరలోకం అనేది వచ్చినప్పుడు ఇవన్నీ పనిచేయవు. భాషలు అవసరం లేదు. పరలోకం ఉంటే భాషలు అవసరమా? పరలోకంలో నీకు జ్ఞానం అవసరమా? పరలోకంలో నీకు విశ్వాసం అవసరమా? లేదు. ఎందుకు? నువ్వు యేసయ్యని ముఖాముఖిగా చూస్తున్నావు. పరలోకంలో ప్రార్థన అవసరమా? లేదు. ఇవన్నీ కొద్ది. కానీ పరలోకంలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఎందుకు? 1 యోహాను 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 8వ వచనంలో కదా, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అంటారు. దేవుడు ప్రేమ స్వరూపే. సో దేవుడున్నంత కాలం ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలు ఆగిపోతాయి, కానీ ఏముంటుంది చెప్పండి? ప్రేమ ఉంటుంది. చూడండి 11వ వచనం, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితే, పిల్లవాని వలె తలంచితే, పిల్లోడి వలె యోచించాను. ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలో మానివేశాను. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుతాను. ఇదంతా ఈ భాషలు, ప్రవచనాలు, ఈ జ్ఞానము, ఇదంతా పిల్లల లెవెల్ అంటున్నాడు. కానీ యేసయ్య వచ్చినప్పుడు మనకు పెద్దోళ్ళకున్న జ్ఞానం వస్తుంది. ఆ రోజుల్లో, పూర్వకాలంలో పౌలు గారు రాసేటప్పుడు మనకున్న అద్దాలు లేవు. వాళ్ళ అద్దాలు లోహంతో చేయబడి ఉండే. మనకు స్టీల్ గిన్నెలు ఎట్లుండేయో వాళ్ళకట్లా ఒక లోహముతో తయారు చేయబడి ఉండే అద్దాలు. సో అద్దాలలో ముఖం చూస్తే క్లియర్గా కనపడేది కాదు. నేను చెప్పేది 1వ శతాబ్దం సంగతి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇప్పుడు అద్దములో చూసినట్టు సూచనగా ఏదో అట్లా బ్లర్గా కనపడుతుంది, కానీ యేసయ్య వచ్చినప్పుడు అప్పుడు ముఖాముఖిగా మనము చూస్తాం. ఇప్పుడు కొంచెమే మనకు తెలుసు, యేసయ్య వచ్చినప్పుడు పూర్తిగా తెలుసు. కాబట్టి ఈ వరాలన్నీ పోతాయి. మీరు వరాల గురించి ఎచ్చులు కొడుతున్నారు. నాకు భాషలు వచ్చని, నాకు విశ్వాసం ఉన్నదని, నేను ఇంత ఇస్తున్నానని, నేను నా ప్రాణం ఇస్తున్నానని మీరు ఎచ్చులు కొడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా కొద్ది రోజులే. కానీ ప్రేమ ఎప్పుడుంటుంది చెప్పండి? శాశ్వత కాలం. చివరిగా ఏమంటున్నాడు చూడండి 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ
ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడికి ఈ మూడు ఉండాలి. వరాలు అనేవి అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకు భాషల వరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రవచన వరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. ఏమిటో చెప్పండి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు ఉంటాయి. యేసయ్య వచ్చే వరకు ఈ మూడు నిలబడతాయి. వింటున్నారా? ప్రతి విశ్వాసకి ఈ మూడు ఉండాలి. భాషలు నిలిచినా నిలవపోయినా, జ్ఞానం నిలిచినా నిలవపోయినా, ప్రవచనాలు నిలిచినా నిలవపోయినా కానీ ఈ మూడు నిలుస్తాయి. అవేంటో చెప్పండి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ ఈ మూడిట్లో మళ్ళీ శ్రేష్టమైనది ఏమంటున్నాడు? ప్రేమ. ఎందుకంటే పరలోకానికి పోయినప్పుడు విశ్వాసం నీకు అవసరం లేదు. పరలోకానికి నీవు పోయినప్పుడు నిరీక్షణ అవసరం లేదు. కానీ పరలోకంలో ఎవరు ఉంటారో? దేవుడు ఉంటాడు, యేసయ్య ఉంటాడు. యేసయ్యలో ఏముంటుంది? ప్రేమ. కాబట్టి నీకు విశ్వాసం అవసరం లేదు, నిరీక్షణ అవసరం లేదు అని చెప్పటం లేదు. కానీ ప్రేమ ఎంత గొప్పదో పౌలు గారు చెప్తున్నాడు. 15 లక్షణాలు చెప్పినాక ఈ 2 లక్షణాలతో పౌలు గారు ముగిస్తున్నాడు. అదేంటిదంటే ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రేమ శ్రేష్టమైనది. ఎందుకంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని చూస్తున్నాం. 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. 8వ వచనము 16వ వచనం 2 దయచేసి చదవండి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ఈ ప్రేమ అన్న ఎందుకు చెప్తున్నావన్నా నువ్వు అనుకోవచ్చు. మనకెందుకన్నా ఈ ఏదన్నా మంచి వాక్యం చెప్పొచ్చు కదా. 6 మెసేజ్లు చెప్పినావు, ఇవాళతో మళ్ళీ వచ్చే వారం కూడా చెప్తా అంటున్నావు. 7 మెసేజ్లు ప్రేమ మీద అవసరమా అనుకోవచ్చు. ఎందుకు అవసరం అంటే ఏం చెప్తున్నాడు? ప్రేమ లేనివాడట దేవుణ్ణి ఎరగడట. నీలో ప్రేమ లేకపోతే దేవుడికి నీకు సంబంధం లేదు. కటీఫ్ అయిపోయింది. నువ్వెవరువో దేవుడు ఎవరు. ఏమంటాడు యేసయ్య? మేము దయ్యాలు వెలగొట్టినాము, అద్భుతాలు చేసినాం, అన్ని చేసినాం, భాషలు మాట్లాడినాము కదా, నీ నామమున అద్భుతాలు చేసినామంటే యేసయ్య ఏమంటాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు. ఎందుకు? మీలో ఏం లేదో అద్భుతాలు చేశారు, భాషలు చెప్పారు, అన్నీ చేశారు, కానీ ఏం లేదు మీలో యేసయ్య లేడు. చూడండి 16వ వచనం చూడండి. 1 యోహాను చూడండి, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. 21వ వచనం చూస్తే, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని ప్రేమించవలనే ఆజ్ఞను మనం ఆయన వలన పొంది. మనం పొద్దున చదువుకున్నాం, మనము యేసయ్యలో నివసించాలి. ఆయనే మన నివాస స్థలం, ఆయనే మన ఆశ్రయదుర్గం. కాబట్టి ఆయన యందు నివసించాలంటే, ఆయన యందు నిలిచి ఉండాలంటే నీలో ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. 16వ వచనం. ఈ రోజున ప్రేమలు లేవు. పగలు పొద్దున్న చెత్త తగలబెట్టారని మా పక్క బజార్లో ఒకటే గొడవ. పొద్దున్న నుంచి కొట్టుకుంటారేమని భయమైంది నాకు. హాస్పిటల్ పోతారేమని భయమైంది. ఎవరైనా ఒక్కళ్ళు తగ్గితే కొట్టుకున్నాక ప్రాణం పోయినాక అప్పుడేమనుకుంటారు? నేను తగ్గినా పోయేదే అనుకుంటారు. అవునా కాదా? రెచ్చగొట్టకుండా ఆగిన చెయ్యి ఇరిగిందనుకో, కొట్టుకున్నప్పుడు హాస్పిటల్ పోయారనుకో, అప్పుడు అనిపిదా? తగ్గినా పోయేదే, ఏముంది ఆడ గొడవ పెట్టుకోవటం. ఈ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రేమ నీలో ఉంటే నువ్వు దేవుడిలో ఉంటా, దేవుడు నీలో ఉంటా. ప్రేమ లేకపోతే ఏమవుతుంది? అంతా వ్యర్థం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 15 లక్షణాలు నీలో ఎన్నున్నాయో ఆలోచించుకో. ఎన్నున్నాయి మీలో ఎవరైనా చెప్తారా? నాకైతే ఇవన్నీ కంటతో వచ్చినాయి, మీకు వచ్చినాయో రాలేదు.
ఎంతమందికి ఈ 15 గుర్తున్నాయి? దీర్ఘకాలము సహించును, రెండోది దయ చూపించును, మూడోది మత్సరపడదు, నాలుగోది డంబముగా ప్రవర్తింపదు, ఐదోది ఉప్పొంగదు, ఆరోది అమర్యాదగా నడవదు, ఏడోది స్వప్రయోజనమును విచారించుకున్నది, ఎనిమిదోది త్వరగా కోప్పడదు, తొమ్మిదోది అపకారమును మనసులో ఉంచుకున్నది, పదోది దుర్నీతి విషయమై సంతోషపడదు, 11వది సత్యములో సంతోషించును, 12వది అన్నిటినీ తాలుకును, 13వది అన్నిటినీ నమ్మును, 14వది అన్నిటిని నిరీక్షించును, 15వది అన్నిటినీ ఓర్చు. మీరు ఒకసారి పరీక్ష పెట్టుకోండి, మీలో ఎన్నున్నాయో చూసుకోండి. నేను వాక్యం చెప్తా ఉంటే నా పక్కనోడికి ఎన్నున్నాయని ఆలోచిస్తున్నారు, మీరు మా యామకి ఎన్నున్నాయని ఆలోచిస్తున్నారు, పరిమళన్నకి ఎన్నున్నాయని ఆలోచిస్తున్నారు, కానీ నాకెన్నున్నాయని మీరు ఆలోచించటం. యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? ఓ వేషధారి, నీ కంట్లో ఉన్న దూలాన్ని మొదట తీసుకో అంటాడు. తర్వాత ఎదుటోడి కంట్లో ఉన్న నలుసు నీకు స్పష్టంగా కనపడుతుంది. మొన్న వరదకు వచ్చినాయి కదా దూలాలు, టేకు దూలాలు వచ్చినాయి. అంతంత దూలం ఒక్కొక్కడి కంట్లో ఉంది. ఇప్పుడు ఆయన ఎదుటోడి దగ్గరికి వచ్చి ఏమంటాడు? నలుస్తుందంటాడు కదా. నేను చెప్పాను, మొన్న ఒక బ్రదర్తో భోజనం చేస్తూ ఉంటే మొత్తం మెతుకులే ఉన్నాయి అంతా. మళ్ళీ ఆయన ఏమంటాడు నాతో, అన్నా నీకు ఒక మెతుకుందన్నా ఈడంటాడు. నేను అద్దం కాడ చూస్తే ఒక చిన్న మెతుకున్నది ఈడ, కానీ వాడు మూతి నిండా మెతుకులే. వాడేమంటాడు? అన్నా ఈడ మెతుకుందన్నా అంటాడు. అట్లుంటుంది అనమాట మన వ్యవహారం. మన కంట్లోనే ఇంత పెద్ద పెద్ద టేకు దూలాలు ఉంచుకొని ఎదుటోడి కంట్లో పోయి నలుసున్నది తీసుకో అంటాను. యేసయ్యమన్నాడు, మొదట నీ దూలం తీసుకో అన్నాడు కదా. కాబట్టి 15 లక్షణాలు నాలో ఎన్నున్నాయో ఆలోచించుదాం మనం కదా. ఎదుటోడికి కాదు, నా భార్యకి కాదు, నా భర్తకు కాదు, పరిమళన్నకు కాదు. ఎవరిలో చూసుకోవాలా? మత్సరం ఉందా? స్వప్రయోజనమును విచారించుకుంటున్నావా? త్వరగా కోప్పడుతున్నావా కదా? అపకారమును మనసులో ఉంచుకుంటున్నావా? డంబం ఉన్నదా? ఉప్పొంగుతున్నావా? దీర్ఘకాలం సహిస్తున్నావా? దయ చూపిస్తున్నావా? లేదు. దుర్నీతి విషయంలో సంతోషపడుతున్నావా? లేకపోతే సత్యంలో ఎన్నిటికి తాలుకుంటున్నావు? ఎన్నిటిని నమ్ముతున్నావు? ఎంతమందిని నమ్ముతున్నావు? ఎన్నిటిని నిరీక్షిస్తుంటున్నావు? ఎన్నిటిని ఓర్చుకుంటున్నావు? ఎందుకు? పౌలు గారు ఏమంటున్నారు లాస్ట్లో? అన్నీ ఆగిపోతాయి కానీ ఏముంటుంది? ప్రేమ శాశ్వత కాలం కదా. శాశ్వతమైనది ఈ ప్రేమ. అన్నీ ఆగిపోతాయి. భాషలు ఉన్నా లేకపోయినా కానీ చివరి వరకు విశ్వాసం, నిరీక్షణ ఉంటుంది. నువ్వు చనిపోయినాక అవి కూడా ఉండవు, కానీ ఏది ఉంటుంది? ప్రేమ ఉంటుంది. కాబట్టి రండి, మనం ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదివి ముగించుకుందాం. ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఏదున్నా ముఖం మీదనే అంటన్నా, నాకు వెనకంటం రాదు, ఏదైనా మనం స్ట్రైట్ ఫార్వర్డ్, వేరే వాళ్ళు వెనకంటారు, ఎవడు వెనకండు, నువ్వు ఒక్కదానివే అంటావు. ఏంది అంత తింటున్నావు, అంత లావైనో, ఇంట్లో ఏమన్నా వేరే వాళ్ళకి మిగిలిస్తున్నావా, నువ్వే తింటున్నావా అంటారు. మళ్ళీ పక్కకు వచ్చి ఏమంటారు, నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ముఖం మీదనే అంట, నాకు వెనకంటం రాదంటారు. అది గొప్ప. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు చెప్పండి? సత్యం చెప్పొచ్చు నువ్వు, కానీ ఎట్లా చెప్పాలి? నువ్వు ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఎవరినైనా బలహీనతలు ఉన్నాయనుకో, ఆ బలహీనతలు వాళ్ళు సరిచేయబడాలని ప్రార్థన చేయాలా? వాడికి తెలియకపోతే చెప్పాలి. ఎట్లా చెప్పాలి? నువ్వు ప్రేమ కలిగి, ఎవరు లేనప్పుడు అవమానపరచకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాం. హల్లెలూయా. సో ప్రేమ ఉండాలి నీకు. బలహీనతలుంటే ప్రేమతో చెప్పాలి వాళ్ళకి, క్రీస్తు వలె మనము ఉండాలి. యేసయ్య
ప్రేమామయుడు ఆయన. క్రీస్తు వలె ఉండటానికి మనము అన్ని విషయాల్లో ఈ 15 విషయాల్లో ఎదగాలి. ఎందుకంటే నీకు ఎన్ని ఉన్నా కానీ ప్రేమ లేకపోతే అదేంటిది? వ్యర్థం, సున్నా. నువ్వు ఎన్ని చేసినా కానీ నీలో ఏం లేకపోతే, ప్రేమ లేకపోతే అదేంటో చెప్పండి? వ్యర్థం. కాబట్టి క్రీస్తు వలె ప్రేమించాలి, క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఈ 15 విషయాల్లో ఉండటానికి, మనము ఎదగటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒకసారి మన హృదయాలను మనం పరీక్ష చేసుకుందాం. అందరూ ఈ 15 విషయాలను గుర్తు చేసుకోండి. ఈ 15 విషయాలను ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ 15కి ఎన్ని మార్కులు వస్తున్నాయి నీకు? నీకు దేవునికే తెలుసు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అంటున్నాడు. ప్రతి ఒక్కరము ఎదగాలి. నీవు ఎదగాలి, నేను ఎదగాలి. పౌలు గారు ఏమంటున్నారంటే మనం అందరం ఎదగాలి. ఎందుకంటే క్రీస్తుకున్న ప్రేమ మనకు లేదు. ప్రభువుని క్షమించమని అడుగుదాం. ఎదుటి వారి కంట్లో నలుసును చూసే ముందు మన కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుందాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయాన్ని అడుగుదాం, దేవుని క్షమించమని అడుగుదాం. పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మనకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఎన్ని ఉన్నా కానీ ప్రేమ లేకపోతే అంతా శూన్యం. ఎందుకంటే చివరి వరకు ఉండేది ప్రేమ మాత్రమే. అన్నీ ఆగిపోతాయి, అన్నీ నిలిచిపోతాయి, కానీ ప్రేమ ఒక్కటే శాశ్వతం ఉంటుంది. అన్ని టెంపరరీ, కానీ ప్రేమ ఒక్కటే పర్మనెంట్. అదే శాశ్వత కాలం ఉండేది. కాబట్టి అటు శాశ్వత కాలం ఉండే ప్రేమ నాలో ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా నా కోసం ప్రార్థన చేయండి అని మీరు అడిగితే మీ చేయి పైకెత్తి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ యేసయ్య ప్రేమ నాలో ఉండాలా, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని మీరు కూడా తీర్మానం చేసుకుంటే మీ చేయి ఎత్తి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఈ యొక్క 15 లక్షణాలు నాలో ఉండాలి, నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించినాక మీ చేతులు దీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించినాక ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. మా ప్రేమ గల ప్రియమైన మా పరలోకపు తండ్రి, ప్రేమ స్వరూపివైన దేవ, ప్రేమామయుడవైన యేసయ్య, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. నిజానికి నాయన ఈ 15 లక్షణాలు నాయన మాలో ఒక్కటి కూడా లేవు. తన దయతో క్షమించండి నాయన. మేము ఇన్ని రోజులు నాయన వరముల గూర్చి నాయన తండ్రి జ్ఞానం గురించి పొంగిపోయాం. దయతో క్షమించండి నాయన. జ్ఞానం నిలిచిపోతుందని నీ వాక్యం చెప్తాం, వరాలు నిలిచిపోతే అని వాక్యం చెప్తాం. తండ్రి ఈ లోకం వరకే విశ్వాసము నిరీక్షణ ఉంటుంది, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమలో నిలిచి ఉన్నవాణి నీలో నిలిచి ఉంటాడని దేవా, నీవు వాణిలో నిలిచి ఉంటావని నీ వాక్యం సెలవిస్తుంటుండగా మేము కూడా తండ్రి ఇతరులను ప్రేమించడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. ప్రేమ కలిగి సత్యము చెప్పటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. ప్రభు మాలో ఉన్న ద్వేషము, అసూయ, ప్రభు డంబము నాయన, స్వప్రయోజనమును విచారించుకోవటం, త్వరగా కోప్పడటం నాయన, ఇటువంటి నాయన లక్షణాలన్నీ మీరు దహించి వేయమని ప్రార్థన చేస్తాను. నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించండి. మేము ప్రేమ కలిగిన వారమై అన్ని విషయాల్లో ఎదగటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాన్న. ఎవరైతే చెయ్యెత్తి ప్రార్థించమని అడిగారు, నేను ఈ బిడ్డలందరినీ నీ పాదాల దగ్గర పెడుతుంటున్నాను. ప్రతి ఒక్కరిని పేరు వరుసన దీవించండి. ప్రతి ఒక్కరు నీ పరలోక ప్రేమ, నీ సిలువ ప్రేమను నాయన వారి హృదయం నిండా నింపి నాయన నీవే దీవించి ఆశీర్వదించుమని సమస్త గణిత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ
యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమెన్.